అందరికీ నమస్కారం. మనకు 15/5/2026 15వ తేదీన ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఉదయ్ అని ఒక అక్యూజ్డ్, వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయి ఉదయ్, బాధితురాలు ఉదయ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇబ్రహీంపట్నం ఏరియాలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళిద్దరూ గత కాలంగా కొంతగా స్నేహం కూడా ఉంది. ఇతను ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఇద్దరు కూడా వీళ్ళు బయట రూమ్ తీసుకొని ఉంటున్నారు, ఆ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. సేమ్ టైం పీజీ హాస్టల్స్లో రూమ్ తీసుకొని డిఫరెంట్ హాస్టల్స్లో ఉంటారు ఇద్దరు. సో ఇతను ఆ అమ్మాయికి కాల్ చేసి మనం దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళేసి టీ తాగొద్దామని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయిని ఇతను పిక్ చేసుకొని తన హాస్టల్ దగ్గర నుంచి దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు టీ తాగిన తర్వాత రిటర్న్ జర్నీలో ఒక చోట ఆపి ఒక మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి తర్వాత లీజర్గా వాళ్ళు బీడిఎల్ రోడ్లోకి వెళ్ళి అక్కడ కార్ ఆపి ఆ అమ్మాయితో బలవంతంగా మద్యం ఆ అమ్మాయికి తాపించి అక్కడి నుంచి మళ్ళా ఒక డిలే నైట్ అయిపోయింది, అరౌండ్ 11 o'clock అయిపోయిందని ఇతను ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడే పనుకుందామని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఇతను సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది, బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. దాని తర్వాత మార్నింగ్ అమ్మాయి లేచిన తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేసి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 15th మార్నింగ్ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డే ఆ అబ్బాయిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అండ్ పోలీస్ రిమాండ్ కూడా, జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సో దీంతో విద్యార్థులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఎస్పెషల్లీ మనకు ఇబ్రహీంపట్నం ఏరియాలో చాలా కాలేజెస్ ఉన్నాయి, దాదాపు 7-8 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ కాలేజెస్లో కూడా చాలామంది వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల కానీ చాలా బయట పీజీ సెంటర్స్, ఈ హాస్టల్స్ ప్రైవేట్గా నడుపుతున్నారు. సో ఇక్కడ విద్యార్థులు కూడా మీరందరూ కూడా చదువుకునే దానికి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇట్లా అమ్మాయిలు బయటికి తీసుకెళ్ళడం కానీ మీకు స్నేహం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకు లిక్కర్ తాపడం అట్లాంటి చేయడం వల్ల మీ మీద కేసెస్ అవుతాయి అండ్ మీ ఫ్యూచర్ కూడా నాశనం అయిపోతుంది కంప్లీట్గా. సో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక బాధ్యతతో ఉన్నారు. ఇక్కడ హాస్టల్స్లో మీ పేరెంట్స్ ఇక్కడ ఉంచారంటే మీరందరూ మేజర్స్. సో తర్వాత ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది విద్యార్థులందరూ కూడా. సో ఏది చేస్తే క్రైము అనేది మీ అందరికీ తెలియాలి. సో స్లైట్ ఏదైతే మీకు బార్డర్స్ ఉన్నాయో క్రాస్ అవ్వకుండా మీరందరూ కూడా మంచిగా ప్రవర్తించి మంచిగా చదువుకోవాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అండ్ ఉన్న అటువంటి బిహేవియర్ కూడా ఇట్లాంటి స్టూడెంట్స్ ఏదైనా ఉన్నా కూడా కాలేజ్ యాజమాన్యం కూడా ముందుగా మనకు కంప్లైంట్ ఇచ్చినట్టయితే అటువంటి వారిని మనం పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిల్ చేయడం కానీ అట్లాంటి మనం పోలీస్ వారు కూడా చేస్తారు. సో క్రైమ్స్ ఎస్పెషల్లీ నైట్న మీరు ఒక టైం అయిన తర్వాత 9-10 అట్లా అయిన తర్వాత విద్యార్థులు దయచేసి కూడా మీ హాస్టల్స్కు అదర్ కాలేజ్ క్యాంపస్లో కావచ్చు, ఊరి బయట కావచ్చు, మీరు కన్ఫైన్ అవ్వాలని చెప్పేసి నైట్ ఎవరు కూడా రోడ్లపైన బియాండ్ 10 o'clock 11 o'clock తిరగొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటిది ఇప్పటి నుంచి ఎవరన్నా మనకు బియాండ్ 11-12 కనిపించినట్టయితే తప్పకుండా అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారని ఎంక్వైరీ చేసి వాళ్ళు కౌన్సిల్ చేయడం, ఇంకా వాళ్ళు ఏమన్నా వేరే చట్ట వ్యతిరేక పనులు చేస్తుంటే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.